My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. ఈ వీడియోలో నేను ఒక సింపుల్ మ్యాటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చాలా సింపుల్ లాగా అనిపించవచ్చు, కానీ ఇది చేయడం నాకే నా లైఫ్లో ఒక 36-37 ఇయర్స్ తర్వాత నేను నేర్చుకున్నాను. మై ఏజ్ ఇస్ 39. నేను జస్ట్ ఒక 2 ఇయర్స్ క్రితమే నేర్చుకున్నాను యాక్చువల్లీ. ఇదేంటంటే మన లైఫ్లో మనందరికీ 99% ఆఫ్ అస్ మనందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఏంటంటే మనల్ని వేరే వాళ్ళు నువ్వు చాలా మంచివి, నువ్వు చాలా గుడ్ పర్సన్వి అని అనాలని. ఇప్పుడు నేను వికాస్, నాకు లాస్ట్ 2 ఇయర్స్ క్రితం దాకా కూడా నాకు ఒక పిచ్చి ఉండే. ఈ పిచ్చి అందరికీ ఉంటుంది. దట్ ఈస్, నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అందరు కూడా వికాస్ చాలా మంచోడు, వికాస్ చాలా ప్యూర్ హార్ట్ పర్సన్, అసలు వికాస్ కంటే మంచి లేడు అని ఒక ఇలా అనిపించుకోవాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇది చాలా కామన్. సో ఈ ఫీలింగ్ ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే సాక్రిఫైజులు చేస్తాం. ఇప్పుడు మన వైఫ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనల్ని ఏదన్నా అడిగారనుకోండి, అదొక వస్తువు కావచ్చు, ఓకే, లేకపోతే ఏదన్నా మనల్ని చేయమని అడిగారనుకోండి, మనం చెయ్యలేకపోయినా, మన దగ్గర అప్పుడు డబ్బులు లేకపోయినా మనం అప్పులు తీసుకొని మరి వాళ్ళ గురించి చేస్తాం. మనం చాలా హై లెవెల్ సాక్రిఫైజెస్ చేస్తాము మనం తెలిసిన వాళ్ళ గురించి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సాక్రిఫైస్ అనేది వర్త్ కాదు. నేను చిన్నప్పటి నుంచి లాస్ట్ ఒక 2 ఇయర్స్ క్రితం దాకా కూడా నేను నాశనం అయిపోయినా సరే ఎదుటి మనిషి, నా లైఫ్లో ఉన్న మనిషి హ్యాపీగా ఉండాలి. అదే రిలేషన్షిప్ అయినా, బ్రదర్, సిస్టర్, ఫ్యామిలీ, లా పేరెంట్స్, ఫ్రెండ్స్, వైఫ్, గర్ల్ ఫ్రెండ్ హ్యాపీగా ఉండాలి అనేసే నేను అనుకున్నాను. కానీ మీరు జీవితాంతం చేసిన సాక్రిఫైస్ని ఎదుటి మనిషి ఎప్పుడూ గుర్తుపెట్టుకోడు. మీరు చేసిన సాక్రిఫైస్ ఇంకా మిమ్మల్ని వాళ్ళు వికాస్ మంచోడు, మీరు మంచి మీరు చాలా గ్రేట్ అని ఓన్లీ అప్పటిదాకా అంటారు. ఎప్పటిదాకైతే మీ మధ్యలో ఏదన్నా గొడవ కాదు, మీ మధ్యలో ఒక చిన్న గొడవ జరిగిన మీ ఫ్యామిలీ మెంబరే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయగలుగుతారు, మిమ్మల్ని చాలా బ్యాడ్ పర్సన్ మీరని అందరికీ చెప్తారు వెళ్ళి. సో బాటమ్ లైన్ ఏంటంటే, డు నాట్ ట్రై టు బీ ఎ గుడ్ పర్సన్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్గా నో అనడం నేర్చుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ఏదన్నా అడిగితే, మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉంటే ఒక 5,000 వస్తువు వాళ్ళకి కొనియాలంటే కొనియండి. కానీ మీ దగ్గర 5,000 ఉన్నప్పుడు వాళ్ళకి 1,00,000 రూపాయల వస్తువు కొనియకండి. సాక్రిఫైజులు చేయకండి. సాక్రిఫైజులు ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. మీకు ఒక్కరికే గుర్తుంటుంది, లాస్ట్కి వేరే వాళ్ళు గుర్తుపెట్టుకోరు. అండ్ మీరు మీ సొంత లైఫ్ నాశనం చేసుకుంటారు, మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఎవ్రీవే. ఓకే, వేరే వాళ్ళు మనల్ని మీరు గ్రేట్ అన్నా మనకేమీ రాదు, వేరే వాళ్ళు మనల్ని మీరు వేస్ట్ గాలన్నా మనకేమీ రాదు. ఓకే, కానీ మీరు అడ్డమైన సాక్రిఫైజులు చేయకుండా మీ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో అంటే బ్యాంక్ బ్యాలెన్స్, ఎమర్జెన్సీ ఫండ్స్ అన్నీ మంచిగా పెట్టుకొని, ఓకే, మీ మెంటల్ పీస్ మంచిగా పెట్టుకొని, అంటే ఇప్పుడు ఎవరికన్నా నేను మీ గురించి చేస్తా, సాక్రిఫైస్ చేస్తా అని చాలా కష్టపడి బయటికి అప్పులు తెచ్చో, లేకపోతే ఓవర్ టైములు చేసో, ఏదో ఒకటి చేసి మన మెంటల్ పీస్ పాడు చేసుకొని ఎదుటి మనిషి గురించి సాక్రిఫైస్ చేస్తే అది న్యాయం కాదు. మీరు ఇక్కడ ఎదుటి మనిషిని హ్యాపీ చేయడానికి మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటున్నారు. రిమెంబర్ వన్ థింగ్, ఇది ఎన్నో బుక్స్లలో కూడా రాస్తుంది. ఏంటంటే ఈ ప్లానెట్ పైన మనం పుట్టినం, దానికి మన అన్నిటికంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంది? వేరొళ్ళని హ్యాపీగా పెట్టడం కాదు, మనల్ని మనం టేక్ కేర్ చేసుకోవడం. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్, is to treat themselves well, is to keep themselves happy and at peace. That is the primary first responsibility. Okay,
మనము హ్యాపీగా ఉన్న తర్వాత, మనం పీస్ఫుల్గా ఉన్న తర్వాత, మనం హెల్తీగా ఉన్న తర్వాత అప్పుడే ఎదుటి మనిషి గురించి మనం ఏమైనా చెయ్యాలి. మనము ఎలాంటి సొసైటీలో ఉంటున్నామంటే సాక్రిఫైస్ని ఓవర్ రేట్ చేసేసారు. ఓకే, అంటే మీరు సాక్రిఫైస్ చేయలేదనుకోండి, మీరు అప్పులు తీసుకొని మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయలేదనుకోండి, మీరు అప్పులు తీసుకొని మీ పిల్లల్ని ఫారిన్ కంట్రీ పంపించలేదనుకోండి, మీరు బేకార్గాళ్ళు, మీరు వేస్ట్ గాళ్ళు, యు ఆర్ నాట్ ఎ గుడ్ పేరెంట్, యు ఆర్ నాట్ ఎ గుడ్ హస్బెండ్ అని అంటారు ఈ సొసైటీ. ఓకే, వైఫ్ని హ్యాపీగా పెట్టనీకి మీ స్తోమాత 50 lakhs ఫ్లాట్ అయితే మీరు 1.5 crores ఫ్లాట్ కొంటున్నారు లోన్ పైన. ఓకే, ఇలాంటి సాక్రిఫైజులు చెయ్యకండి. ఓకే, మీరు ఎదుటి మనిషి దృష్టిలో బ్యాడ్ పర్సన్ అయినా మీ లైఫ్కి ఏమీ డిఫరెన్స్ కాదు. ఎందుకంటే మీరు గుడ్ ఎన్నైతే చేస్తారో అవి ఓన్లీ షార్ట్ పీరియడ్ గురించి ఎదుటి మనిషికి గుర్తుంటుంది. సో డు నాట్ ట్రై టు బీ ఎ గుడ్ పర్సన్, లెర్న్ టు సే నో. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదన్నా అడిగినప్పుడు సారీ నేను ఇది చెయ్యలేను, నా వల్ల కాదు, నా దగ్గర డబ్బు లేదు, లేకపోతే నా దగ్గర కేపబిలిటీ లేదు అని ఓపెన్గా చెప్పేయండి. వాళ్ళు బాధపడితే అప్పటికే పడతారు, కానీ మీరు సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు హ్యాపీ అవుతుండొచ్చు, కానీ మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నేను ఎప్పటి నుంచి అయితే ఫ్యామిలీ మెంబర్స్కి నో అని చెప్పడం నేర్చుకున్నాను, ఓకే, అప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాను. వాళ్ళు నన్ను బ్యాడ్ అనొచ్చు, ఈ లోకమంతా నన్ను బ్యాడ్ అనొచ్చు, హౌ డస్ ఇట్ మ్యాటర్? నన్ను గుడ్ అన్నప్పుడు నాకు తెచ్చి తిండి పెట్టిర్రా, నాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు వచ్చి ఆదుకున్నారా? మిమ్మల్ని ఎవడు ఆదుకోలేడు. లాస్ట్కి మీరే మిమ్మల్ని టేక్ కేర్ చేసుకోగలుగుతారు. సో ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ, కీప్ యువర్ సెల్ఫ్ పీస్ఫుల్. కొద్ది గొప్ప సెల్ఫిష్నెస్ ఉంటేనే మనము లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ యూ వాంట్ టాక్ టు మీ పర్సనలీ, మీకు నాతో పర్సనల్గా మాట్లాడాలని ఉందనుకోండి ఇలాంటి టాపిక్స్ గురించి, నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. onewaytolife.com. సింపుల్గా మీరు ఈ వీడియోస్ మీ మొబైల్లో చూస్తున్నారంటే డిస్క్రిప్షన్కి వెళ్ళండి. వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ వెబ్సైట్ పేరు onewaytolife.com, లేదా బ్రౌజర్లో గూగుల్ క్రోమ్లో టైప్ చేయండి onewaytolife.com. మొత్తం వెబ్సైట్ చదవండి. చదివిన తర్వాత పైన వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ మీ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు, హాయ్ వికాస్ అని, ఈమెయిల్ పంపించవచ్చు, అండ్ వీ కెన్ టాక్. సో దట్స్ ఇట్. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ఇలాంటి వీడియోస్ ఇంకా చూడడానికి ఛానల్కి వెళ్ళండి. చాలా వీడియోస్ ఉన్నాయి రిగార్డింగ్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్ అండ్ మెనీ థింగ్స్. టేక్ కేర్, బాయ్.